ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కాదు. దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ రీతిగా మేము ముందుకు రావడానికి ప్రభు కృప చూపించారు. ఈ ఉదయకాలమే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన ఇచ్చిన వాగ్దానం చేతపట్టుకొని మేము ముందుకు వచ్చే అవకాశం దేవుడు కల్పించి ఉండగా చిన్న ప్రార్థన ద్వారా దేవుడి వాగ్దానం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమే మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చూడండి, కీర్తన గ్రంథం 136 అధ్యాయము 23వ వచనములో చక్కని వాగ్దానం దేవుడిచ్చాడు. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునను, ఆయన కృప నిరంతరముగా ఉండును. దేవుడి స్తోత్రం. మనిషిగా మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే, మనం కష్టాల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, బాధల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అప్పుల వంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, దీనమైన పరిస్థితుల్లో మనుషుల జీవితం అనేది పడి ఉన్నప్పుడు ఏ మనిషి కూడా వారిని జ్ఞాపకం చేసుకోడు. ఏ మనిషి కూడా అతని వద్దకు వచ్చి జ్ఞాపకం చేసుకునేవారు కనబడరు. అది లోకంలో ఉన్న అధికారులైనా, చుట్టాలైనా, బంధువులైనా, మనిషి దీనత్వంలో ఉన్నప్పుడు ఆ మనిషిని జ్ఞాపకం చేసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకొని వాడి వద్దకు వస్తే ఎక్కడ మళ్ళీ అప్పడుగుతాడా అనే భావం కలిగి కొంతమంది రారు. పుట్టుడు రోగంతో పడి ఉన్నప్పుడు వాడి రోగం మనకంటుకుంటుందేమో అని కొంతమంది రారు. దీనమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు వారి పరిస్థితి బట్టి నన్నెక్కడ సహాయం కోరుతాడా అని చెప్పి రాలేని పరిస్థితుల్లో మనుషులు ఉంటారు. కానీ దేవుడి యొక్క వాగ్దానం గమనిస్తూ ఉంటే, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకును. నిజమేనండి. సుఖములో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకి దగ్గరగా మార్చబడతారు. మనకి స్నేహితులుగా మార్చబడతారు. వద్దన్నా మన ఇంటికి వచ్చేవారుగా మారుతూ ఉంటారు. అనేక దినాలు మనతో గడిపేవారుగా ఉంటారు. కానీ నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, అప్పుల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దీనత్వంలో ఉన్నప్పుడు, నీతో ఉంటాను, నీతో నడుస్తాను అన్న మనుషులు మనకు కనబడరు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అన్న ఆలోచన మనుషులకు రాదని జ్ఞాపకం చేసుకో. కానీ ఈరోజు నన్నెవరూ జ్ఞాపకం చేసుకుంటలేదు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నాను, చాలా నా పరిస్థితి చాలా దినాదినముగా ఉంది. నేను కన్నీరు వంటి పరిస్థితిలో ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించి ఎవరూ లేక ఒకవేళ బాధపడుతున్న వ్యక్తివైతే యేసయ్య అంటున్నాడు, నీవు దీనదశలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. దేవుడు నీ అవసరాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ బలహీనతలు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ కన్నీరుని ప్రభువు జ్ఞాపకం చేసుకోబోతుండగా, ఆయన జ్ఞాపకం చేసుకున్న వాడుగా ఉన్నాడు గనక ఈ ఉదయకాలం ధైర్యం తెచ్చుకో. నిన్నెవరూ జ్ఞాపకం చేసుకోరని ఒకవేళ బాధతో ఉంటే, నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన నీకు వాగ్దానం చేస్తాడు. నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నేనే అని ప్రభువు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దైవజనమా, నీ దీన దశలో నీవు ఉన్నప్పుడు, కఠోరమైన పేదరికంలో ఉన్నప్పుడు, కష్టాల వంటి కొలిమిలో ఉన్నప్పుడు, బాధ వంటి కొలిమిలో ఉన్నప్పుడు దేవుడిస్తున్న వాగ్దానం, మిమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ కన్నీరుని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ విచారాన్ని దేవుడు జ్ఞాపకం దేవుడు జ్ఞాపకం చేసుకున్న మరుక్షణమే నీకున్న ప్రతి విచారం కూడా కొట్టివేయబడుతుంది. బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఆ వ్యక్తికి మరణకరమైన రోగంతో బాధపడుతుంటాడు. ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని మందులు వాడినా మరి నయం కాని పరిస్థితి కలుగుతుంది. అయితే
మరణం వంటి వార్త హిజ్కియా విన్నప్పుడు దేవుడి వైపు తిరిగి కన్నీళ్లతో ప్రార్థిస్తున్న, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోని నా జీవితంలో మారదు గానీ, దేవుడిగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నేను బ్రతుకుతాను తండ్రి అని దేవుడి సన్నిధి వైపు తిరిగి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం వచ్చింది. హిజ్కియాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా! మరణం అయిపోతున్న హిజ్కియాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి మరణాన్ని కొట్టివేసి మంచి జీవితాన్ని హిజ్కియాకి ఇచ్చాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నీ బలహీనతను దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ రోగాన్ని దేవుడు దూరపరచబోతున్నాడు. నీ అప్పులు దేవుడు దూరపరచబోతున్నాడు. నీ చక్కని వివాహాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. నీ చక్కని బిడ్డలు దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక ఈ దినమయందు దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ నిజమే తండ్రి, మేము దీనదశలో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న వారు ఎవరూ లేరు కానీ నీ వాగ్దానం చేస్తున్నావు. మీరు దీనత్వంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉన్నాను మాట్లాడుతున్నావు తండ్రి. అందుబట్టి మీకు వందనాలు. ఎంతమంది ఈరోజు కష్టాల్లో ఉండి నువ్వు జ్ఞాపకం చేసుకొని కోరుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆదరించండి తండ్రి. అప్పుల్లో ఉన్న వారికి అప్పులు విడుదల దయచేయండి తండ్రి. పిల్లలు లేక బాధపడుతున్న వారికి నీ నామం పేరిట చక్కని బిడ్డలు అనుగ్రహించండి తండ్రి. వివాహము జరక్కనైన దుఃఖంలో ఉన్న వారికి వివాహం జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. చదువుతూ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల విషయంలో చక్కని ఆరోగ్యము, జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ఇలాగ కోర్టు కేసుల్లో ఉన్న వారికి నాయనా విడుదల దయచేయండి తండ్రి. నాయనా ఆసుపత్రి రోగాలతో పడి ఉన్న వారికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి. చిన్న చిన్న కూలి పనులు చేసుకున్న వారిని, మోటార్ పనులు చేసుకున్న వారిని, వ్యవసాయం చేసే వారిని మరి నీ నామములో ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నిండు వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. గర్భవతిగా ఉన్నవారు చక్క తేలికైన ప్రసదనం దయచేయండి. ఈ రీతిగా మనిషి ఏ అవసరాలు బట్టి జ్ఞాపకం చేసుకుని కోరుతున్నాడో ప్రతి జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తుని బడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్